హలో అభ్యాసకులారా, మనం ప్రతిరోజు అనేక వస్తువులను చూస్తూ ఉంటాం. ఈ వస్తువులన్నీ పదార్థాలే. ఉదాహరణకు మనం తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి, ఇవన్నీ పదార్థాలే. ఉదాహరణకు మనము ఒక పదార్థం తీసుకున్నామనుకోండి, మనం త్రాగే నీటిని తీసుకుందాం. మనం త్రాగే నీటిలో కొన్ని మూలకాలు ఉంటాయి. త్రాగే నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు ఉంటాయి. అంటే మనకు పదార్థం మూలకాలతో నిర్మింపబడి ఉంటుంది. ఈ మూలకాన్ని మనం గమనిస్తున్నామంటే ఈ మూలకంలో అతి సూక్ష్మమైన కణాలు ఉంటాయి. వీటిని పరమాణువులు అంటారు. మనకు డాల్టన్ సిద్ధాంతం ప్రకారం మూలకంలోని అతి సూక్ష్మ కణాలు పరమాణువులు. మనము డాల్టన్ చిత్రాన్ని మీరు గమనించండి. డాల్టన్ శాస్త్రవేత్త మూలకంలోని అతి సూక్ష్మ కణాలను పరమాణువులు అని ఈ శాస్త్రవేత్త తెలియజేశాడు. అంటే మూలకానికి మూల స్తంభాలు పరమాణువులు అని ఆయన తెలియజేశాడు. చాలా కాలం వరకు పరమాణువులను విభజింపలేము అని అనుకునేవాళ్ళు. కానీ నూతన పరిశీలనల మూలంగా పరమాణువులను విభజింపవచ్చని, పరమాణువులో కొన్ని కణాలు ఉంటాయని తెలిసింది. ఆ కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఎలక్ట్రాన్లకు రుణావేశం ఉంటుంది, ప్రోటాన్లకు ధనావేశం ఉంటుంది, న్యూట్రాన్లు తటస్థంగా ఉంటాయి. మనం ఈ న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు పరమాణువులో ఏ విధంగా అమరి ఉంటాయో తెలుసుకున్నామంటే దాన్నే మనం పరమాణు నమూనా అంటాం. అంటే మనం పరమాణు నమూనాను తెలుసుకుంటే ఎలక్ట్రాన్లు ఏ విధంగా పరమాణువులో అమరి ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. అంటే పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉన్నాయని తెలుసుకోవడాన్నే మనం ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. అభ్యాసకులారా, ఈరోజు మనం కొన్ని సాధారణ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం. మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మనకు కలిగే ఫలితం ఏంటంటే ఆ మూలకం యొక్క ధర్మాలన్నిటినీ మనం తెలియజేయవచ్చు. ఆ మూలకము ఏ విధంగా రసాయన చర్యలో పాల్గొంటుంది అన్న విషయాన్ని కూడా మనం సులభంగా చెప్పవచ్చు. అందుకనే మనం తప్పనిసరిగా మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గురించి తెలుసుకోవాలి. మనకు అనేక పరమాణు నమూనాలు ఉన్నా దానిలో ప్రధానమైన పరమాణు నమూనా బోర్ పరమాణు నమూనా. దీనిని నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. దాన్ని పరిశీలించండి. ఈయన నీల్స్ బోర్ శాస్త్రవేత్త. ఈయన పరమాణు నమూనాను వివరించాడు. నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం మనకు పరమాణువులో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకంలో కేంద్రక కణాలు ఉంటాయి. దాన్ని మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. ఈ చిత్రాన్ని మీరు గమనిస్తే ఇప్పుడు కేంద్రకాన్ని గమనించండి. పరమాణువు మధ్య భాగంలో ఉన్నదాన్ని కేంద్రకం అంటాం. ఈ కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి. అంటే కేంద్రకానికి ధనావేశం ఉంటుంది. ఈ ధనావేశ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వివిధ కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ కక్షలను మనం K అని, L అని, M అని, N అని తెలియజేస్తాం. ఎలక్ట్రాన్లు ఈ కక్షల్లో తిరుగుతున్నంతసేపు తమ శక్తిని కోల్పోవు. అందుకనే వీటిని బోర్ స్థిర కక్షలు అంటారు. ప్రతి కక్షకు ఒక శక్తి స్థాయి ఉంటుంది. ఉదాహరణకు కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్షను మనం తీసుకున్నామంటే కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్ష ఇది మనకి ఇక్కడ K కక్ష. దీనికి శక్తి స్థాయి తక్కువగా ఉంటుంది. K కన్నా Lకు శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది. L కన్నా Mకు శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్లు మొదటిసారిగా
తక్కువ శక్తి స్థాయిలోనికి వెళ్తాయి అన్నమాట. తర్వాత ఎక్కువ శక్తి స్థాయిలోనికి వెళ్తాయి. ఒక్కొక్క కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి అని మనకు తెలియజేయడానికి మనము ఒక పట్టికను తీసుకున్నాం. అంటే ఇక్కడ KLMN కక్షలు మనం గమనించామంటే K కక్షకు n విలువ 1 అని, L కక్షకు n విలువ 2 అని, M కక్షకు n విలువ 3 అని, N కక్షకు n విలువ 4 అని మనం తీసుకుంటాం. అంటే ఒక్కొక్క కక్షలో పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం 2n² సూత్రం ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. ఇప్పుడు ఆ పట్టికను మనం గమనిద్దామా? చూడండి, ఇక్కడ ఈ పట్టికలో స్థిర కక్ష K తీసుకున్నాం. దానికి n విలువ 1. 2n² సూత్రం ప్రకారము దానిలో పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 2. L కక్షను తీసుకున్నాం. దాని n విలువ 2. దీనిలో పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 8. M కక్ష తీసుకున్నాం. దీని n విలువ 3. దీనిలో పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 18. N కక్ష తీసుకున్నాం. దీని యొక్క n విలువ 4. దీనిలో పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 32. అంటే మనకు ఒక్కొక్క కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి అంటే ఒకటో కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండో కక్షలో 8 ఎలక్ట్రాన్లు, మూడో కక్షలో 18 ఎలక్ట్రాన్లు, నాలుగో కక్షలో 32 ఎలక్ట్రాన్లు మనకు వాటికి స్థానం ఉంటుందన్న విషయం ఈ పట్టిక ద్వారా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనము కొన్ని సాధారణ మూలకాలు అంటే ప్రతి మూలకాన్ని మనము ఒక సంకేతంతో తెలియజేస్తాం. ఇప్పుడు హైడ్రోజన్ Hతోనూ, హీలియాన్ని Heతోనూ ఈ విధంగా మనం తెలియజేస్తాం. ఇప్పుడు మనం మొదటగా ఈ ఎలక్ట్రాన్ విన్యాసాలను తెలుసుకునే ముందుగా కొన్ని నిర్వచనాలను పరిశీలిద్దాం. పరమాణు సంఖ్య. ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల సంఖ్యను మనం పరమాణు సంఖ్య అంటాం. అంటే ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయో ప్రోటాన్లు కూడా అన్నే ఉంటాయని మనకు ఈ నిర్వచనం ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు మరొక నిర్వచనాన్ని చూద్దాం. సంయోజక ఎలక్ట్రాన్లు. మనము ఇంతకు మునుపు పరమాణు నిర్మాణాన్ని గమనించాం. ఆ పరమాణు నిర్మాణంలో పరమాణువులో కక్షలున్నాయి. దానిలో ఉన్న చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లను మనం సంయోజక ఎలక్ట్రాన్లు అంటాం. అంటే మనం పరమాణువు చివరి కక్షలోని ఎలక్ట్రాన్లను సంయోజక ఎలక్ట్రాన్లు అంటాము. ఇప్పుడు మరొక నిర్వచనాన్ని పరిశీలిద్దాం. సంయోజకత. మూలకం యొక్క పరమాణువు సంయోగం చెందు సామర్థ్యంను సంయోజకత అంటాం. అంటే బాహ్యకర్పూరంలో ఉన్న ఎలక్ట్రాన్లు మనకు వేరే పరమాణువులతో సంయోగం చెందుతాయన్నమాట. అంటే ఈ సంయోగం చెందే సామర్థ్యాన్ని మనం సంయోజకత అంటాం. ఈ నిర్వచనాలను మనం సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలు తెలుసుకునేటప్పుడు మరొకసారి పరిశీలిస్తాం. ఇప్పుడు మనం హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దామా? హైడ్రోజన్లో ఎలక్ట్రాన్ల సంఖ్య 1. దీన్ని కేంద్రకాన్ని గమనించండి. కేంద్రకంలో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంది. అంటే దీంట్లో న్యూట్రాన్ లేదు. న్యూట్రాన్ లేని ఏకైక మూలకం హైడ్రోజన్ మాత్రమే. దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ ఒకటే కాబట్టి ఇది మొదటి కక్షలోనికి వెళ్తుంది. మొదటి కక్షలో ఎలక్ట్రాన్ పరిభ్రమించడాన్ని మనం గమనించవచ్చు. దీని యొక్క వివరాలను మనం పరిశీలిద్దాం. దీని యొక్క పరమాణు సంఖ్యను గమనించండి. దీని యొక్క పరమాణు సంఖ్య 1. ఎలక్ట్రాన్ విన్యాసం 1. సంయోజకత 1. అంటే దీని బాహ్యకర్పూరంలో ఒక ఎలక్ట్రానే ఉంది కాబట్టి దీని సంయోజకత 1 అయింది. దీని యొక్క మొదటి కర్పరంలో ఒక ఎలక్ట్రానే ఉంది కాబట్టి దీని ఎలక్ట్రాన్ విన్యాసం 1గా మనం చెప్పవచ్చు. అలాగే మనం తర్వాత హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం. హీలియంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఈ 2 ఎలక్ట్రాన్లు ఏ విధంగా మనకు పరమాణువులు అమరి ఉంటాయో మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. హీలియంని గమనిస్తే హీలియం యొక్క సంకేతం He. దీని కేంద్రకాన్ని చూడండి. దీంట్లో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉన్నాయి. కేంద్రకం చుట్టూ 2 ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉన్నాయి. దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 2. 2 ఎలక్ట్రాన్లు మొదటి కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నాయి. హీలియం యొక్క సంయోజకత 0గా చెప్తాం. 2 ఎలక్ట్రాన్లు బాహ్యకర్పూరంలో ఉన్నా కానీ హీలియం యొక్క సంయోజకత ఎందుకు 0 అయింది అంటే హీలియం జడవాయువు. హీలియము అత్యంత స్థిరమైనది. ఇది వేరే మూలకాలతో సంయోగం చెందదు. అందువల్ల హీలియం యొక్క సంయోజకతను మనం 0గా తెలియజేస్తాం. హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం 2గా తెలియజేస్తాం. హీలియం యొక్క పరమాణు సంఖ్య కూడా మనకు 2. దీని సంయోజకత 0. ఆ వివరాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం.
హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, ఎలక్ట్రాన్ విన్యాసం 2, సంయోజకత 0. ఇప్పుడు మనం మరొక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం. అది లిథియం. దీని యొక్క సాంకేతికం Li. కేంద్రకాన్ని గమనించండి. కేంద్రకంలో 3 ప్రోటాన్లు 4 న్యూట్రాన్లు ఉన్నాయి. కేంద్రకం చుట్టూ ఉన్న మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే మొదటి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లకు స్థానం ఉంది? 2 ఎలక్ట్రాన్లకు స్థానం ఉంది. మిగతా 1 ఎలక్ట్రాను మరొక కక్షలోనికి వెళ్తుంది. కాబట్టి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం ఎలా రాయవచ్చు? 2, 1గా రాయవచ్చు. దీని బాహ్యకర్పూరంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 1 కాబట్టి దీని సంయోజకత కూడా 1 అవుతుంది. ఆ వివరాలు మనం ఇక్కడ చూడొచ్చు. పరమాణు సంఖ్య 3, ఎలక్ట్రాన్ విన్యాసం 2, 1, సంయోజకత 1. ఇప్పుడు మనం మరొక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం. బెరీలియం. బెరీలియం సాంకేతికం Be. దీని కేంద్రకంలో 4 ప్రోటాన్లు 5 న్యూట్రాన్లు ఉన్నాయి. కేంద్రకం దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 4 కాబట్టి మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లకు స్థానం ఉంటుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్లు మొదటి కక్షలోనికి వెళ్తాయి. మిగిలిన 2 ఎలక్ట్రాన్లు తర్వాతి కక్షలోనికి వెళ్తాయి. కాబట్టి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం ఎలా రాయాలో చెప్పండి? 2, 2గా రాయవచ్చు. దీని యొక్క సంయోజకత ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎందుకంటే దీని బాహ్యకక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క సంయోజకత 2 అవుతుంది. ఆ వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. పరమాణు సంఖ్య 4, ఎలక్ట్రాన్ విన్యాసం 2, 2, సంయోజకత 2. ఇప్పుడు మనం మరొక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం. అది బోరాన్. బోరాన్ యొక్క సాంకేతికం Be. దీని యొక్క కేంద్రకంలో 5 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉన్నాయి. అంటే దీనిలో మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 5. 5లో 2 ఎలక్ట్రాన్లు మొదటి కక్షలోనికి వెళ్తాయి. ఇంకా మనకు ఎన్ని ఎలక్ట్రాన్లు మిగిలి ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్లు మిగిలి ఉన్నాయి. అవి రెండవ కక్షలోనికి వెళ్తాయి. కాబట్టి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం ఎలా రాస్తామంటే 2, 3గా రాస్తాం. దీని యొక్క సంయోజకత ఎంతనో పరిశీలిద్దాం. సంయోజకత దీని 3 ఎలక్ట్రాన్లు బాహ్యకర్పూరంలో ఉన్నాయి కాబట్టి దీని యొక్క సంయోజకత మనకు 3గా ఉంటుంది. దీని యొక్క వివరాలు మనం చూద్దాం. పరమాణు సంఖ్య 5, ఎలక్ట్రాన్ విన్యాసం 2, 3, సంయోజకత 3. ఇప్పుడు మరొక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం. అది కార్బన్. కార్బన్లో సాంకేతికం C. 6 ప్రోటాన్లు ఉంటాయి, 6 న్యూట్రాన్లు ఉంటాయి. మొత్తం దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 6. మనకు మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మిగతా 4 ఎలక్ట్రాన్లు రెండవ కక్షలోనికి వెళ్తాయి. కాబట్టి దీని ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనము 2, 4గా రాయవచ్చు. దీని యొక్క బాహ్యకక్షలో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క సంయోజకత 4 అవుతుంది. అంటే ఈ మూలకము వేరే మూలకాలతో సంయోగం చెందే సామర్థ్యాన్ని మనం ఇక్కడ 4గా చూపిస్తాం. ఆ వివరాలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. పరమాణు సంఖ్య 6, ఎలక్ట్రాన్ విన్యాసం 2, 4, సంయోజకత 4. ఇప్పుడు మనం మరొక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం. అది నత్రజని. నత్రజని యొక్క సంకేతం N. దీనిలో 7 ప్రోటాన్లు 7 న్యూట్రాన్లు ఉన్నాయి. 7 ఎలక్ట్రాన్ల సంఖ్య 7. అంటే 2 ఎలక్ట్రాన్లు మొదటి కక్షలోనికి వెళ్తాయి. మిగతా 5 ఎలక్ట్రాన్లు మనకి ఎక్కడికి వెళ్తాయి? రెండవ కక్షలోనికి వెళ్తాయి. కాబట్టి మనం దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఎలా రాయవచ్చు? 2, 5గా రాయవచ్చు. కానీ దీని యొక్క సంయోజకత 3 మాత్రమే. అంటే బాహ్యకర్పూరంలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నా కానీ దీని యొక్క సంయోజకత ఎందుకు 3 అయింది అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు జతకూడి ఉంటాయి, 3 ఎలక్ట్రాన్లు మాత్రమే ఒంటరిగా ఉంటాయి. అందువల్ల నైట్రోజన్ యొక్క సంయోజకత 3. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. అంటే బాహ్యకర్పూరం